అలా నేను విశేషరావు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే దాదాపు ఒక 3 దశాబ్దాలు ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఏదైనా చెప్తే చాలామంది నవ్వుకుంటారు. కానీ ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత అవును చంద్రబాబు గారు చెప్పింది నిజమే కదా అని ఒక నిర్ధారణకి వస్తారు. 2020 విజన్ దానికి ప్రత్యక్ష నిదర్శనం. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ప్రతి వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మీరు పిల్లల్ని కనండి, రాబోయే రోజుల్లో జనాభా కొరత ఏర్పడుతుంది అని చెప్తుంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. మీరు ఒకరితోటి ముగించుకుంటారు, జనాలనేమో పిల్లల్ని కనండి అని చెప్తారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దాదాపుగా అదే చెప్తున్నారు. ఎలన్ మస్క్ తాజాగా ఏం చెప్తున్నారు? టెస్లా అధినేత రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది, మీరు పిల్లల్ని కనండి అని చెప్తూ నాగరికత పతనం కావడానికి జనాభా పెరగకుండా జనాభా నియంత్రణ కావటమేను, కాబట్టి నాగరికత అంతరించిపోకుండా ఉండాలంటే మీరు పిల్లల్ని కనండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. పైగా రోమ్ ఎందుకు పతనం అయ్యింది, ఎందుకు కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే జనాభా ఉత్పత్తి రేటు, సంతానోత్పత్తి రేటు లేని కారణంగానే రోమ్ కనుమరుగైపోయిందని చెప్పి కూడా ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆయనకు ఒక అభిమాని ఈ సంతానోత్పత్తి విషయంలో ఒక పోస్ట్ పెడితే దానికి ఆయన రిప్లై ఇచ్చి ఆ విధంగా మాట్లాడారు. యాక్చువల్గా మనం డేటా చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎలన్ మస్క్ ఇద్దరు చెప్తున్న దాన్ని మనం పరిగణలోకి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే జనాభా స్థిరంగా ఉండాలి అనంటే సగటున దాని రేట్ వచ్చేసి 2.7 ఉండాలంట. 2.7 ఉండాలి. అమెరికాలో అది 1.99కి పడిపోయింది. అమెరికాలో, ఇండియాలో కూడా 1.1కి పడిపోయింది. 1.9కి పడిపోయింది. ఇక్కడ 1.9కి పడిపోయింది ఇండియాలో. తాజాగా సంతానోత్పత్తి రేటును కూడా అనౌన్స్ చేసింది. 2025 సంతానోత్పత్తి ద రియల్ ఫర్టిలిటీ రేషియో అని చెప్పి ఒక డేటాను కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఏ దేశంలో ఎంత ఉంది అని చెప్పి. సో ఇప్పుడు ఉండాల్సినటువంటి 2.7 ఉండాల్సినటువంటి సంతానోత్పత్తి రేషియో తగ్గింది. అంటే కనీసం ముగ్గురైనా ఉండాలి, కనీసం 3 పిల్లలు ఉండాలి, ఉంటేనే రాబోయేటువంటి రోజుల్లో జనాభా తగ్గకుండా ఉంటారు అనేది ఎలన్ మస్క్ కానీ లేదా చంద్రబాబు గారు కానీ లేదా తాజాగా వచ్చినటువంటి ద రియల్ ఫర్టిలిటీ రేషియో 2025 నివేదిక చెప్తుంది. దాని ప్రకారం గతంలో 1970లో 5 ఉండేవాళ్ళంట, ప్రతి కుటుంబానికి 5 సరాసరిన 5 సంతానోత్పత్తి రేటు 5 ఉండేదంట. అది కాస్త ఇప్పుడు 1.5 1.6 పడిపోయిందంటే ఇండియాలోనే రాబోయేటువంటి రోజుల్లో జనాభా కొరత తీవ్రంగా ఉంటుంది అని చెప్పి నివేదిక కూడా బయటకు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో ఆయన చాలా బాధ్యతాయుతంగా సమాజం రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతుంది, జనాభా కొరత ఏర్పడిపోతుంది, మీరు పిల్లల్ని కనండి అని చెప్పి చెబుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కూడా చెప్తున్నారు మీరు పిల్లల్ని కనండి అని. అంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా రాబోయే రోజుల్లో ఉండబోతుందో కూడా ఆయన ఇప్పటి నుంచే సమాజంలో జనంలో అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నాయి. పిల్లల్ని ఎక్కువ గంటే పెంచలేకపోవటం, లేదంటే వాళ్ళని చదివించలేకపోవటం, ఆర్థికంగా ఆ పిల్లల సంఖ్య ఎక్కువైతే కనుక వెనకబడిపోతాము అనేటువంటి ఆందోళన, పౌష్టికాహారం ఇవ్వలేమేమో అనేటువంటి అభిప్రాయం, అలాగే ఒత్తిడి కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఎంత ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఇండియాలో 30% ఉందంట. 30%. లాస్ట్ ఇయర్ ఇది ఆల్మోస్ట్ 2022 ఉంది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఇప్పుడు 30%కి పడిపోయింది. అంటే సంతానోత్పత్తి
కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతుల్లో 130 మందికి పిల్లలు పుట్టడం లేదని చెప్పి చెప్తున్నారు. దానికి రకరకాల కారణాలు. ఒత్తిడి, కలుషితమైన ఆహారం, కలుషితమైన గాలి, కలుషితమైనటువంటి నీళ్లు, ఈ రకరకాలు, లేట్ మ్యారేజెస్, ఇవన్నీ కారణాలు. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి జంటల్లో విడాకులు తీసుకునేటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఇప్పుడు 50కి దాటి 60కి చేరిందంట. కొన్ని ఏరియాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు విడాకులకి పోయేటువంటి వాళ్ళు, సక్రమంగా కాపురం చేయలేనటువంటి వాళ్ళు 60% చేరుతుందని చెప్పి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అది తీవ్రంగా ఉంది. కొన్ని వర్గాల్లో, అంటే మధ్యతరగతి వర్గాలు, ఉన్నత వర్గాల్లోనే ఈ డైవర్స్ సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కువగా ఉందని అంటున్నారు. 60%. మధ్యతరగతి వర్గాలు, పేదల్లో కొంచెం తక్కువ ఉంది, బట్ ఉన్నత వర్గాల్లోనే 60% ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఒకవైపు ఏమో విడాకుల రేషియో పెరుగుతుంది, ఇంకొక వైపు ఏమో ఫర్టిలిటీ, సంతానోత్పత్తి లేనటువంటి సమస్య పెరిగిపోతుంది, ఇంకొక వైపు ఏమో జనాభా సంఖ్య తగ్గిపోతుంది. దీంతో అంటే ఎలన్ మస్క్, చంద్రబాబు గారు చెప్తుంది నిజమే కదా అనేటువంటి అభిప్రాయం కలగక మానదు. అందుకే ఇప్పటి నుంచే వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తున్నారు. చంద్రబాబు గారు, ఎలన్ మస్క్ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్కి 14 మంది పిల్లలు ఉన్నారు. ఈయనకి 14 మంది పిల్లలు ఉన్నారు ఎలన్ మస్క్. అందుకే ఆయన చెప్తున్నారు జనాభా కొత్త భవిష్యత్తులో ఉంటుంది, పిల్లలు కనండి. 14 మంది పిల్లలు కన్నారు. ఈ టైంలో, ఈ యుగంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన 14 మంది పిల్లల్ని ఉన్నారు ఆయనకి. సో అందుకే ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏందో చూద్దాం. ద రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ అని 2025 ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ అని ఈ పేరుతోటి ఒక నివేదిక వెలువడింది. దాని ప్రకారం ఏంటంటే భారతదేశంలో సంతానోత్పత్తి రేటు TFR అంటారు దీన్ని. TFR దీన్ని ఈ TFR రేట్ వచ్చేసి 1.9 ఉందంట. 1.9 TFR రేటు. ఇది యాక్చువల్గా ఎంత కావాలంటే 2.7 ఉండాలి. 2.7 ఉండాలి. ఇండియాలో అయితే వరల్డ్ వైడ్ 2.7 ఉండాలి. వరల్డ్ వైడ్ అయితే TFR వరల్డ్ వైడ్ అయితే 2.7 ఉండాలి. ఇండియాకి వచ్చేటప్పటికి, ఎందుకంటే జనాభా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, ఇది ఎంత ఉండాలి అని అంటే 2.1 ఉండాలి. అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది ఇండియాలో కూడా. ఇక 1970లో 5గా ఉంది ఇది సంతానోత్పత్తి రేటు. ఇది 5గా ఉంది. ఈ 5 కాస్త ఇండియాలో ఇప్పుడు 1.9 అయింది. తర్వాత మిగతా దేశాల్లో మనం చూస్తే కనుక, మిగతా దేశాల పరిస్థితి ఏంటి? కొన్ని దేశాలు తీసుకుంటే, ఇక్కడ మనం అమెరికాలో 1.66 ఉంది. 1.66 కాదు, 1.66 ఉంది అమెరికాలో. 1.66 ఉంది అమెరికాలో. ఇది రేషియో, TFR రేషియో. ఇక ఇటలీలో TFR రేషియో వచ్చేసి 1.29 ఉంది, తక్కువ ఉంది. 1.29 ఉంది. జపాన్లో 1.3 ఉంది. ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి రిపోర్ట్. ఇది ది రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ 2025. జపాన్లో 1.3, ఇటలీలో 1.29, అమెరికాలో 1.66, ఇండియాలో 1.9 ఉంది. సో ఈ డేటాని గమనించినప్పటికీ కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ఉంది. ఇది ప్రమాదకరం. ఇది నాగరికత అంతరించిపోవడానికి కొన్ని మొత్తం అసలు జనాభా లేనటువంటి పరిస్థితికి కూడా దారితీస్తుంది అని చెప్పి ఇప్పుడు ఎలన్ మస్క్, చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు చైనా లాంటి దేశంలో కూడా ఇప్పుడు పిల్లల్ని కనమని చెప్తున్నారు. ఇంతకుముందు ఒకళ్ళు కన్నా ఎక్కువ వద్దని చెప్పేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నారు చైనా.
జపాన్లో అదే పరిస్థితి, జర్మనీలో అదే పరిస్థితి. అసలు కొన్ని దేశాల్లో పిల్లలు జనాభా లేని కారణంగా ఇతర దేశాల నుంచి రమ్మని చెప్పేటువంటి పరిస్థితి ప్రపంచంలో. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచే మీరు పిల్లల్ని కనండి అని చెప్పి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారో అదే బాటన ఎలన్ మాస్క్ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు గారి యొక్క దూరదృష్టి, ఆయన విజన్ ఏంటి అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటారో ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.